ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.com సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరల్లో 7% వృద్ధి నమోదవుతుంటే అపార్ట్మెంట్లలో మాత్రం 2% పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. దేశం మొత్తం రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉన్న అన్ని నగరాల కంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.com గ్రూప్ తెలిపింది. కరోనా మహమ్మారి సమయం నుంచి ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఏర్పడిందని, అందుకే నగర శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ల వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని పేర్కొంది. ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.com సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరల్లో 7% వృద్ధి నమోదవుతుంటే అపార్ట్మెంట్లలో మాత్రం 2% పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. దేశం మొత్తం రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉన్న అన్ని నగరాల కంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.com గ్రూప్ తెలిపింది. కరోనా మహమ్మారి సమయం నుంచి ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఏర్పడిందని, అందుకే నగర శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ల వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని పేర్కొంది.